హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు తయారు చేసుకున్న పప్పుచారు టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పప్పు నేను ముందే నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాను. అందులోకి మునక్కాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, బెండకాయ ముక్కలు ఒక 5-6 తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం నానబెట్టిన చింతపండు, ఇది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఆ తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసి మనం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు, 1 స్పూను పసుపు, కల్లుప్పు వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మనం ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, మనం అందులో వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని మనం ఇప్పుడు పప్పుచారులో పోసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. చిన్నపిల్లలు అయితే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారనమాట ఈ సాంబార్ తోటి. ఇప్పుడు మనం సాంబార్ మసాలా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని మనం కరివేపాకు రెమ్మలు ఉన్నాయి కదా, అవి చారు మీదుగా వేసేసుకోవాలి. అలా పైనుండిగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదిరిపోయే స్మెల్ వస్తుంది. చాలా బాగుందండి స్మెల్ అయితే. చిక్కగా పప్పుచారు అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు మనం వేడి వేడి రైస్తో పప్పుచారు వేసుకొని టేస్ట్ చేసి చూద్దాం. ఇంకా నేనైతే పప్పుచారు అనగానే మునక్కాడలు ఎక్కువ వేసేసుకుంటాను. వాటితోటి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం రండి. చాలా టేస్టీగా వచ్చిందండి. సూపర్గా ఉంది. అదిరిపోయే టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది.